రాష్ట్రపతి ఆదేశాల మేరకు ప్రతి రీజన్ నుంచి 10,000 ఆదేశించడం జరిగింది. ఆ మేరకు ఆల్రెడీ మేము ప్రెసిడెంట్ క్రియేట్ చేశాము. అలాగే మా రీజన్ నుంచి ఎంతమంది వస్తారో మా శ్రీవారి నాకు రైతాంగ అన్వేషణలో ముందు నేను పెట్టినప్పటికీ ఈ కొరియర్ ప్రకటించడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. సైన్స్ కూడా ప్రకటన జరిగిన వస్తారని ఆయన అన్నారని తెలియలేదు. మేము ఆ మాట కట్టుబడి తీసుకొస్తాము. అలాగే తర్వాత ఈ పిఎఫ్ ధర్మ కూడా మా ప్రధాన కార్యదర్శి గారు చెప్పారు. రాష్ట్రంలో మాకు ప్రథమ స్థానాన్ని ఇచ్చారు. ఆ గౌరవం మా నైబర్ రీజియన్స్ ఏదైతే శ్రీకాకుళం విజయనగరం రీజియన్స్ సోదర నాయకులు కూడా సహకరించి ఆ ప్రజలు కూడా సహకరించడం వల్ల మా రీజియన్లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కూడా సహకరించడం వల్ల మా రీజియన్ మీ నుంచి ఆ ప్రశంసలు పొందడం జరిగింది. భవిష్యత్తులో కూడా మహాసభకి మహాధర్నాకి మాకు అంత సక్సెస్ అవడానికి ఆర్థికంగా కూడా ఈరోజు ఏదైతే 5,000 ప్రకటించారో రెడ్డి గారు ఆ రోజు మహాసభలో 600 మందికి అయినటువంటి పులిహార ఖర్చు అంతా ఆయన ఒక్కరే పెట్టుకోవడం జరిగింది. మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ సభాముఖంగా. తర్వాత మన సోదరుడు చెప్పినట్లు ఈ సందర్భంలో మన ఎజెండాలో లేదు కానీ లేకపోయినా అయితే దాని మీద క్లారిటీ ఇచ్చారు ప్రధాన కార్యదర్శి గారు. ఏదైతే ఈ సూపర్ లగ్జరీ మీద కానీ తర్వాత ఇంకా ఈ తదితర అంశాలు ఆయన చెప్పడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ విషయంలో అయితే నేను ముఖ్యంగా ఈ ఎజెండాలో లేకపోయినప్పటికీ ప్రస్తావించవలసిన పరిస్థితి అయితే ఉంది. గతంలో మనకి ధర్నాకి ఒకే ఒక ఎజెండాని రాష్ట్ర కమిటీ ఆదేశించడం జరిగింది. ఒకే ఎజెండా ఏంటంటే మినిమం పెన్షన్ 9,000 అది ఒకటే ఎజెండా అన్నారు. తర్వాత పెద్దలు మరి ఏం ఆలోచించుకున్నారో తర్వాత దానికి 1/9/2014 దిగువన రిటైర్ వాళ్ళకి కూడా 5 పెన్షన్ ఇవ్వాలి అని ఒక డిమాండ్ యాడ్ చేశారు. చాలా సంతోషం. రాష్ట్ర పెద్దలందరికీ నేను విశాఖ రీజియన్ తరఫున మా రీజియన్ సోదరుల తరఫున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను రాష్ట్ర నాయకత్వానికి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే ఉన్నది. వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే మీరు సమాధానం చెప్పదలుచుకోండి. చెప్పండి. అయితే ఇప్పుడు నేను మీకు ఇంకొక విజ్ఞప్తి చేసేది ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది ఇంట్లో హై పెన్షన్ పేమెంట్ ఆఫ్స్ సకాలంలో డబ్బులు చెల్లించిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. వాళ్ళ తాలూకా పరిస్థితులు ఎందుకంటే ఒకసారిగా 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు సమకూర్చుకునే స్థితి కొంతమంది ఉంటారు. కొంతమంది అనివార్య కారణాల వల్ల ఇంకేమైనా చెల్లించలేకపోయారు. గోచరంగా ఉంది. దాని గురించి బిఎంసీ కానీ న్యాక్లు సంబంధం లేదు. కొంతమంది ఏదో కొంతమంది సోదరులు న్యాక్ గురించి బిఎంసీ గురించి మాట్లాడుతున్నారు. కానీ నేను ముక్కుసూటిగా ఈ సభాముఖంగా చెప్పదలుచుకున్నాను. అటువంటి ఏ నాయకత్వానికి కూడా ఇటువంటి గ్రీవెన్సెస్ కానీ ఏపీఎస్ఆర్టీసీలో ఎదురైనటువంటి సోదరుల తరపు గ్రీవెన్సెస్ సెటిల్ చేసే
దమ్ము, ఆ బలము ఒక్క మన ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేను మరొకసారి మనం చేయగలరు. ఈ విధంగా కొంతమంది నాయకులు కూడా విశాఖ రీజియన్లో అత్యంత మహారాజులు ఉన్నారు. సామాన్యుల సిటీ కాదు అది. అలాంటి సిటీలో గతంలో ఉన్నటువంటి సిపిటి మెంబర్ మళ్ళా జగదీశ్వరరావు గారు ఆధ్వర్యంలో బిఎంఎస్ అక్కడ ఆర్గనైజ్ అవుతుంది. ఇక్కడి నుంచి మా మిత్రుడు, నా ప్రియ మిత్రుడు తిరుపతిలో శాశ్వతి గారు దగ్గర ఉన్నటువంటి పిఎన్ బాబు, ఆయన ఏదో నా త్వరగా ఫోన్ నెంబర్ తీసుకొని ఎలా సంపాదించాలో ఫోన్ చేయడం జరిగింది. అయితే ఆయన తోటగానే స్పందించడం జరిగింది. అయ్యా, మీరు ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్ అయ్యి ఉండి, ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ అయ్యి ఉండి మీరు న్యాక్లో చేరడమే దురదృష్టం. ఈవేళ ఏపీ స్టేట్లో మోర్ దెన్ 90% ఒకే సభ్యత్వం మన అసోసియేషన్ ఉంది. మీరు వేరే అసోసియేషన్ గురించి మా దగ్గర నాకు ఫోన్ చేసి ఇక్కడ విశాఖ మహానగరంలో ఒక పెద్ద మీటింగ్ నాయక ఆధ్వర్యంలో జరుగుతుంది, మీరు సహకరించని అనడం మీ ధైర్యం నేను సహించలేను. అటువంటి జాగ్రత్త కూడా మీరు దయచేసి ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని మా అక్కడ ఉన్నటువంటి రీజియన్ కాబట్టి శేషాద్రి ఏదో అన్యాయం చేశాడు. ఆయన సభకు రమ్మనుకుంటా సభలో మాట్లాడించాడట. ఆయన వేరే జెండా పట్టుకొని వేరే జెండాకి నాయకత్వం వహించి మన సభకి వెళ్ళి మన సభలో మాట్లాడడానికి అవకాశం కల్పించాలట. ది ఆనెస్ట్ పర్సన్ కాబట్టి మన అసోసియేషన్కి దమ్ము, ధైర్యం, ఏకాగ్రత, ఒక కట్టుబడి ఉన్నటువంటి రీజన్ నాయకుడు కాబట్టి శేషాద్రి గారు ఆయనకి అవకాశం లేదు. అవకాశం ఖచ్చితంగా నిలబడ్డారు. ఆయన మీద తిరుగుబాటు అది నాతోటి ఆయన గట్టిగా ఇవ్వడం జరిగింది. మా